మీకు వెంకటకృష్ణ గారు, నేనేదో ఆందోళన చెందో భయపడో చెప్పడం లేదు, కానీ ఒక మాట చెప్పాలి మీకు. ఇప్పుడున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా తిట్టాము అని అనేకంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా తిడుతున్నాం అనే దానికంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గట్టిగా కాపాడుకుంటాము అనేదే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదే కదా ఇంపార్టెంట్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా అదే. ఈ రాష్ట్రం బాగు పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ఆయన బాధ, ఆవేదన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో నేను ఒక్కడిని అమాయకుణ్ణి, వాళ్ళు ముగ్గురు కలిసి నా మీదకు వస్తున్నారు, నాకెవ్వరో లేరు, మీడియా లేదు, డబ్బులు లేవు, అమ్మ లేదు, చెల్లెలు లేదు, పైన దేవుడు ఉన్నాడు, కింద మీరున్నాడు అని ఈ చెవులు మూసి సావగొట్టే ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఇది ప్రజలకు అర్థం కావాలి. డాక్టర్ సుధాకర్ ఎవరో, డ్రైవర్ అచ్చన్ ఎవరో, అబ్దుల్ సలాం ఎవరో, వజీరా ఎవరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరో, ఎందుకు వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఆత్మలు ఏవి ఆశిస్తున్నాయి, అమరావతి రైతులు ఎందుకు రోడ్డెక్కారు, విశాఖ ఉక్కు కార్మికులు ఎందుకు రహదారుల పాలయ్యారు, అంగన్వాడీ టీచర్లకు 1000 రూపాయలు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక రాష్ట్రానికి ఎందుకుంది, ఎందుకు కొకైను కంటైనర్ల ద్వారా వస్తుంది, సచివాలయం ఎందుకు తాకట్టు పెట్టుకుంటున్నారు, ఇసుక ఎందుకు అమ్ముకుంటున్నారు, మద్యాన్ని ఎన్ని కోట్లకు అమ్మారు, ఆ మద్యం మూలాన మరణాలు ఎన్ని, ఆడబిడ్డల పోలీస్ స్టేషన్లో ఎంతమంది అదృశ్యమయ్యారు, ఆ అదృశ్యానికి సంబంధించిన గణాంకాలు ఏముండయి, ఈ రాష్ట్రం చేసిన అప్పులెంత, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందెంత, ఈ పెట్రోల్ ధరలేంటి, నిత్యావసర ధరలేంటి, ఆఖరికి ప్రజలు కందిపప్పు 70 రూపాయల నుంచి 130 రూపాయలు పెరిగితే 130 రూపాయలు ఎందుకు పెరిగిందని ఆలోచన లేకుండా చేస్తున్నారు ప్రజల్ని. డబ్బు దశకం పెద్ద ఎత్తున ఈ విధంగా అందరం గొంగల్లోనే తింటున్నాం వెంకటకృష్ణ గారు. అయినా కూడా సమాజంలో బతకాలి, ఎన్నికలకు వెళ్ళాలి. ఇందాక మీరు అన్నారు పాపం ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని. ఎన్నికల కమిషనే చెయ్యాలి, ఎన్నికల కమిషన్ మీద పాపం ఏముంది, మనకున్న ఆధారమే అది. సంఘటనలో రౌడీ షీటర్లు దుర్మార్గాలు జరిగితే వాళ్ళే చెయ్యాలి. రాజ్యాంగం చెప్పింది అదే, ఎన్నికల కమిషన్ చేయాల్సింది అదే, వేరే ఆల్టర్నేటివ్. కానీ నేను అన్నది ఏంటంటే, వాళ్ళు పని చేయించుకోవాల్సింది కూడా ఈ ఆఫీసర్లు ఈ ఉద్యోగులతోనే. వీళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉంటారు ప్రభుత్వాలకి, పార్టీలకి. సో అక్కడ నాన్ కోఆపరేషన్ అనేది ఉంటుంది, కొద్దిగా భయం నటిస్తారండి. వీళ్ళు ఎవరు భయపడరు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, మొన్న ఒక డిఎస్పీ నాతో, ఏమవుతాయా మహా అయితే సస్పెండ్ చేస్తారు, 2 నెలల తర్వాత మళ్ళీ మా ఉద్యోగం మాకు ఇస్తారు. అది అంటే అంత ఇమ్యూనిటీ వచ్చేసింది వాళ్ళకి. సో అది నేనేది ఒక్క నిమిషం బాలకోటి గారు, ఫైనల్గా మరి ఆ మాటకు వస్తే ఒక మాట, ఒక్క మాట, ఆ మాటకు వస్తే రేపొద్దున జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కావు, సార్వత్రిక ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇప్పుడు నేను అనేది అదేనండి. ఆంధ్రప్రదేశ్లో ఈసారి అదొక రకమైన కలిసి వచ్చే అంశమే. దాన్ని ప్రజలు ఎంతవరకు వాళ్ళు ఉపయోగించుకోగలరు, పార్టీలు ఎంతవరకు ఉపయోగించుకుంటాయనేది కదా ప్రశ్న. చర్చ అక్కడ మొదలైంది. ఒక్క నిమిషం బాలకోటి గారు, వెంకటరెడ్డి గారు. సో ఇదంతా ఒకటి, మీరు ఇప్పుడు వెళ్తున్నారు సూపర్ 6 మా మేనిఫెస్టో, ఓకే అవసరమే, మేనిఫెస్టో జనంలోకి తీసుకెళ్ళాలి, మేము వస్తే ఏం చేస్తాం, అది ఇది ఇవన్నీ చెప్పాల్సిందే. కానీ ఈ 5 ఏళ్ల న్యూస్ రీల్ని ఒకసారి రివైండ్ చేయాల్సిన అవసరం కూడా. ఎందుకంటే ఎన్ని అఘాయిత్యాలు ఇవన్నీ చేస్తున్నారా, మీ మెషినరీ అంతా ఇది కూడా ప్యారల్గా చేస్తుందా లేదా, మీ మెషినరీయా లేదా మీ కూటమి, జనసేన, బీజేపీ, ఇవన్నీ. ఒకటే కృష్ణ గారు.